ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీ. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు ఇద్దరిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు ఉషారాణి అండి. ఉషారాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి నుంచి అండి. మల్కాజ్గిరి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు శ్రావణి. మీరు ఎక్కడ నుంచి? నేను మల్కాజ్గిరి సేమ్. నుంచి వస్తాను. సో మీ ఇద్దరికి పరిచయం ఉంది అయితే? అవును, మా అత్తయ్య అంటాను. ఓ అత్తయ్య అంటే మేనమామ భార్య. మేనత్త అనమాట. మా మేనకోడలు అవుతుంది. ఓకే, సో ఇద్దరు రెడీ మరి వంటలు చేయడానికి. సో చూద్దాం ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో తెలుసు కదా, నేను ఏదైతే ఇస్తానో మీకు అది మెయిన్ బేస్గా వంట చేయాలి. ఓకే, సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే పెసరపప్పు. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ పెసరపప్పు అండి. ఓకే. సో పెసరపప్పుతో చాలా రకాలు చేస్తూ ఉంటాం కదా, స్వీట్స్, కూరలు, స్నాక్ ఐటమ్స్. సో అలా మీకు తెలిసింది ఏదైనా కూడా కొంచెం ఆ పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండేలాగా అనమాట. ఓకే. ఫ్రైలు, వేపుళ్ళు, కూరలు, స్వీట్స్, సాలడ్స్ ఏదైనా చేయొచ్చు. సో ఆలోచించండి ఫాస్ట్గా ఏం చేయొచ్చు పెసరపప్పుతో. నేను ఫస్ట్ చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? పొంగల్ చేస్తాను. స్వీట్ పొంగలా, హాట్ పొంగలా? స్వీట్ పొంగల్. ఓకే, సో పెసర పొంగలి. అవునండి. మీరేం చేస్తారు ఉషారాణి గారు? నేను క్యారెట్ పెసరపప్పు ఇగురు చేస్తానండి. బెస్ట్ కదా, హాయిగా చేసేయచ్చు. ఓకే, సో ఒకళ్ళేమో స్వీట్, ఒకళ్ళేమో కర్రీ అనమాట. సో ఫస్ట్ మీరు చేస్తానన్నారు కదా. ఓకే ఓకే, మరి పెసర పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, పాలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, యాలకులు 4, పంచదార 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రావణి గారు మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ నెయ్యి వేసుకున్నాను. ఓకే, నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఫస్ట్. ఓకే, కాజు, బాదం ఓకే, అండ్ కిస్మిస్. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే నేతిలో కొబ్బరి ముక్కలు వేయించుకున్నాం. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు. ఓకే, స్వీట్ పొంగల్లోకి ఎండు కొబ్బరి. అవును కదా, చక్కెర పొంగల్ వీటిల్లోకి. ఇప్పుడు స్వీట్ పొంగల్ అంటే మనకి అలాగే వస్తుంది కదా, చక్కెర పొంగల్ పెసర లాగా. పొంగలి అలాగే ఉంటుంది. ఓకే ఓకే, సో దీనికి ముందు మనం ఏమన్నా కుక్ చేసి పెట్టుకోవాలా? ఫస్ట్ పెసరపప్పు, రైస్ కొంచెం పాలల్లో వేసి ఉడికించుకోవాలా? ఓకే, కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుంది. అంటే మనం ముందు అలా ఉడికించి పెట్టి చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గా ఇక్కడ ఉడికించి అలా కూడా చేసుకోవచ్చా, లేకపోతే డైరెక్ట్ గా చేసుకుంటే మనకి అంత సాఫ్ట్నెస్ రాదండి. సో ముందు ఉడికించుకోవాలి, ఉడికించుకుంటే బాగుంటుంది. ఓకే, బెల్లం పాకం పట్టేసి దాంట్లో వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అలా చేసుకుంటే బాగుంటుందా? ఓకే ఓకే, దీంట్లో పాకం పట్టేస్తాము. ఓకే, బెల్లం. సో ఇంకా మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు బెల్లం. వాటర్. సరిపోతుంది. జస్ట్ లేత పాకం అయితే చాలు కదా మనకి. కొంచెం సరిపోతుంది. సో జనరల్ గా పూజలకి అలా ఎక్కువ మనము నైవేద్యం పనికి వస్తుంది. సో ఒకసారి జస్ట్ మనం ఆ పప్పు ఇంకా రైస్ బాయిల్ చేసి పెట్టేసుకుంటాం. సో దీనికి బాగా మెత్తగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఓకే, దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాము. ఓకే, ఈ పాకం అయ్యే లోపల ఒకసారి కుక్ చేసింది ఒకసారి సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి. సరిగా ఉడికిందా లేదా. ఓకే, సో ఇప్పుడు ఇది పప్పును ఇంకా రైస్ పాలల్లో ఉడికించింది. ఓన్లీ పాల, నీళ్ళు యాడ్ చేయకుండా? ఓన్లీ పాలు. ఓకే, సో సేమ్ ఇంకా మనం ఎలా అయితే వాటర్ రేషియో వేసుకుంటాం పాలు కూడా అంతే వేయాలి? అంతే రేషియో. ఓకే, 1:2 వేసేసి చేసుకోండి. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవచ్చా? ఇంకా అది మొత్తం కరగదు, అయిన తర్వాత వేసుకుందాం. కొంచెం అంటే తీగ పాకం లాగా రావాలా?
కొంచెం లైట్ తీగ పాకం వస్తే బాగుంటుంది. ఓకే. ఓకేనా? కరిగింది. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా దాంట్లో సర్వ్ చేసుకుంటూ కలుపు. సో ఈ పాకానికి సరిపడా వేసేసుకుంటాం. సో మొత్తం మళ్ళీ ఇదంతా కూడా ఈ పాకంలో కొంచెం ఉడకాలి మనకి. ఒక 5 minutes అలాగా ఉడికిస్తే మనకి ఆ రైస్ కంతా ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఈ పాకం మొత్తం ఇది పీల్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో పెసరపప్పు జనరల్ గా కూడా మనకి ఎక్కువ పీల్ చేసుకుంటుంది కదా, ఐ మీన్ ఏది యాడ్ చేసినా కూడా వెంటనే గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు ఇది మనకి మామూలుగా గట్టిగా అలాగే వచ్చేస్తుందా? నెయ్యి వేస్తే గట్టిదనం రాకుండా ఉంటుందండి. ఓకే. ఏంటంటే బెల్లం పాకంకి రెడీ చేసుకునే ముందరే మనం రైస్ వేడిగా ఉండాలి, కుక్ చేసుకునేది వేడిగా ఉండాలి. ఓకే. చల్లారిపోతే అంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది, అప్పుడు అది ఇంకా ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొంచెం గీ వేద్దాం. సో ఒకవేళ మనకి కొంచెం బాగా గట్టి పడిపోయింది అనుకుంటే కొద్దిగా ఏమన్నా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ పాలు మనం వేసాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. పూజలు అవి బాగా చేస్తారండి మీరు? చేస్తామండి, బాగా చేస్తాం. ఇప్పుడు ఇలా నవరాత్రులు అలాంటి టైంలో అవునండి, డైలీ ఒక్కొక్క నైవేద్యం చేసి. అవునండి చేస్తాం. ఇది ఒక 2 minutes మూత పెడదామండి. ఓకే, చూద్దామా? చూద్దాం. ఇప్పుడు కుక్ అయిపోయింది. ఓకే. దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసాను అండ్ కొబ్బరి ముక్కలు కూడా. ఓకే. కొంచెం నెయ్యి అలా పైన కనిపిస్తుంటే బాగుంటుంది కదా. అవును. అండ్ వేడివేడిగా తినేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే చల్లారితే కొద్దిగా అది ఇలా పేరుకుపోయినట్టు అవుతుంది మనకి. దీంట్లో అంటే 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుందాము. ఒకవేళ ఏదైనా బెల్లం సరిపోలేదు అని అనిపించినప్పుడు కొంచెం షుగర్ వేసుకుంటే అది లెవెల్ చేస్తుంది. ఓకే ఓకే. సో ఇది ఏదైనా టిప్ లాంటిదా అంటే ఫైనల్ గా అట్లా అంటే మనం ఏదైనా నైవేద్యాలు పెట్టేటప్పుడు టేస్ట్ చూడం కదండి. సో అప్పుడు ఏంటంటే ఇలా వేసుకుంటే మనకి ఫైనల్ స్వీట్నెస్ యాడ్ అవుతుందా? ఓకే ఓకే. మా అత్తయ్య గారు చెప్పారు. అవునా? చిట్కా అయితే. సో సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. బౌల్లో తీసాను. మంచిగా నేతి కమ్మటి వాసన బాగా వస్తుంది. ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టమైన వాళ్ళు. మనకి ఏంటంటే కొంచెం తక్కువ వేసుకుంటే బెస్ట్ అని చెప్పి, పిల్లలు తినేటప్పుడు అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెసరపప్పు పొంగల్ రెడీ. రైట్. ఓకే అండి, మరి వేడివేడిగా పెసర పొంగలి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర పొంగలి తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పు పాలతో ఉడికించి ఉంచాలి. యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, తరిగిన బాదం, కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేయించి పక్కనుంచాలి. పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో ముందుగా ఉడికించుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమం వేసి నెయ్యి వేసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన ఎండు కొబ్బరి ముక్కలు, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెసర పొంగలి రెడీ.